రాజకీయాల కామెడీ చూడాలంటే కాంగ్రెస్ పార్టీ సభలు చూడాలి అన్నట్టే చేస్తున్నారు లీడర్లు. మమ్ములను మించిన కామెడీ ఇంకెక్కడ ఉంటది అన్నట్టు చేస్తున్నారు. ఇవాళ ఇక్కడ చూడుర్రి, కొల్లాపూర్లో పెట్టిన కాంగ్రెస్ సభల ఎంపీ మల్లు రవి ఏం చేసిండో. నీ సీటీ మునిగిపోను, తొందరగా ముగించుర్రి అని సీటీ నాకే రాసిస్తారా? ఎవరు అనుకొని సీటీ తీసుకొచ్చి ఇస్తున్నావు? ఎవడ్రా నువ్వు అని స్టేజ్ మీదనే ఉగ్ర రూపం చూపెట్టిండు ఎంపీ మల్లు రవి. నరసింహ గారని పెద్ద నాయకులు ఈయన ఒక కాగితం రాసుకొని వచ్చి ఆపు చేయండి అని అంటాడు. అవతల వాళ్ళు కూర్చోపోను, ఎవడు పెట్టాడు ఇక్కడ? కృష్ణారావు గారు కొద్దిగా ఇటువంటి ప్యాక్ నా దగ్గర పంపుకున్న చూడు, ఆడెవడాడు? తప్పది, తప్పున్నారా? నేను మాట్లాడేది మీ గురించి, ప్రజల గురించి. ఏదో ఒకటి రాసుకొని వచ్చి దాంట్లో మాట్లాడకూడదంటే ఇక్కడ ఎందుకు వస్తున్నాం మేము? తప్పున్నారా? జనానికి వివరించి చెప్పొద్దా? నేను వచ్చింది దేనికి అంటే పిలిచి అవమానిస్తారా అన్నట్టు జూపాలి కృష్ణారావు మీదికి ఉరిమి మాట్లాడిండు. ఇక్కడికి వచ్చింది కృష్ణారావు గారు పెట్టిన చేపల కూర, చికెన్ కర్రీ తినిపోవటానికి కాదు. ఇక్కడికి వచ్చిన ప్రజలకి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఢిల్లీలో ఏం జరుగుతుంది, అన్ని విషయాలు ప్రజలకు ఒకసారి మాట్లాడుకోవాలనే ఇక్కడ రావటం జరిగింది. అందుకోసమే వచ్చిండట, అంతేగాని చికెన్ కూర, చేపల సోర్వ దాయతానికి కాదు అన్నట్టు చెప్పిండు. ఒక్క మాట కూడా సొల్లు మాట్లాడకుండా ప్రజలకు సంబంధించి చెప్తుంటే దండు నరసింహ గారు వచ్చి నాకు వచ్చి సలహా చెప్పే కార్యక్రమం చేస్తే మేము ఏం చేయడానికి ఇక్కడ? తప్పున్నారా? ఢిల్లీకి పోవాల్సిన పెద్ద మనిషి ఇక్కడనే ఉండి జనాలకు అన్ని వివరించి చెప్తుంటే నడిమిట్లా ఆపమంటారా? ఏమన్నా సొల్లు మాట్లాడుతున్నాడా? ఆ చిట్టి రాసిన వాళ్లకు రాయమన్నోళ్లకు న్యాయం కాదు. ఎంత చక్కగా వివరిస్తాడు ఎంపీ మల్లు రవి, ఏం కథ? ఈయన సొంపైన మాటలను ఆపమంటారా? ఎంత ఘోరం, ఎంత అపచారం! ఇట్లా చేయకుండా ఉండాల్సింది కాంగ్రెస్ లీడర్లు కదా.